హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్ ఫుడ్స్. ఈరోజు డబుల్ బీన్స్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. వీటిని 100 గ్రాములు తీసేసుకొని రాత్రి దీనిని నానపెట్టేశాను. నానపెట్టిన తర్వాత ఉదయాన్నే మనకు తోలు అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇలా తోలన్నీ తీసేసుకున్న తర్వాత వీటిని కుక్కర్లో వేసేసుకొని ఉప్పు, పసుపు, కొన్ని నీళ్ళను వేసేసుకొని ఇలా కుక్కర్కి మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతలోపు మనం ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 చెక్క, లవంగాలు, అలాగే ఒక ఉల్లిపాయ, 2 టమోటాలు, అలాగే కొంచెం వెల్లుల్లి వేసిన తర్వాత బాగా కలుపుకొని అలాగే ఉప్పు, పసుపు, కారం వేసేసుకొని దీన్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అందులో మనం జీడిపప్పులను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది గ్రేవీ. ఇలా జీడిపప్పులను కూడా వేసేసుకొని బాగా దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దీనిని మనం మిక్సీ పట్టించుకోవాలి. ఈ గ్రేవీ అయితే మనకు చపాతీలోకి, పూరీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది కూడా ఒక రకమైన టేస్ట్, చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా మిక్సీ వేసుకున్న తర్వాత మనం ఉడికిన బీన్స్లో వేసేసుకొని కొద్దిగా నీళ్ళను వేసి కలుపుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా, కారానికి సరిపడా కొద్దిగా కారం, కొంచెం ఆయిల్ని వేసేసుకొని దీనిని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. వచ్చిన తర్వాత దీనిపైన కొంచెం కస్తూరి మేతిని కూడా వేసేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. నాకైతే ఈ గ్రేవీ కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకొంచెం గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం నీళ్ళను వేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది. చూడండి, ట్రై చేయని వాళ్ళు తప్పకుండా ట్రై చేయాల్సిన డిష్ అనమాట. అంత బాగుంది టేస్ట్ అయితే. సూపర్ అంటే సూపరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.